స్టార్టింగ్ ముందు క్లచ్ బ్రేక్ పట్టుకోవాలి. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసినప్పుడు బ్రేక్ పట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్. కంప్లీట్ లెఫ్ట్ కట్ చేసినప్పుడు రైట్ కూడా చూసుకోవాలన్నమాట. అంటే రైట్ తగులుతుందేమో ఫ్రంట్ పార్ట్ అట్లా. లెవెల్, స్టీరింగ్ లెవెల్. కంప్లీట్ లెఫ్ట్, కంప్లీట్ ఫస్ట్ గేర్. ఇంక నేను చెప్పనండి ఈరోజు మీకు ఏమైనా మిస్టేక్ చేస్తే చెప్తాను. అంటే మీ డ్రైవింగ్ ఎలా ఉందో మీరే బాగా అబ్జర్వ్ చేయండి. ఫుల్గా ఆగిపోతే ఫస్ట్ గేర్, ఆగిపోయినా పర్లేదు అంతే. అంటే కారు కంపల్సరీ ఆగడం తెలుసుకోండి. ఇంక్రీజ్ స్పీడ్. రైట్ లైన్ లో మారలేదండి, కాంప్రమైజ్ అవ్వమని చెప్పారు కదా. అవును. రైట్ లైన్ లో పోనాను. మిర్రర్ చూసుకుని ముందు మెయిన్ ఫోకస్ మనం ఎక్కడ ఉండాలి. మీకు డౌట్ ఇంకా కారు ఏం లేదు. కారు ఎక్కిడిలో ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది, అప్హిల్ లో ఉన్నప్పుడు వెనక్కి వెళ్తుంది. అది నేను చెప్తాను. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వెనక్కి వెళ్తుంది కారు, మరి ఎక్కిడి లేకపోయినా. అది వెనక్కి వెళ్ళడం అంటే మీ ఫాల్ట్ కాదు, అది రోడ్డు అప్ ఉంటే కంపల్సరీ మరి వెనక్కి వెళ్తుంది కారు అనేది. కొంచెం అప్ ఉన్నా సరే కార్ అనేది వెనక్కి వెళ్తుంది. ఇంక్రీజ్ స్పీడ్. ఫస్ట్ లో ఎలా వెళ్ళేది కారు, అడ్డంగా వెళ్ళేది ఇట్లా. ఇప్పుడు ఎలా వెళ్ళింది, నీట్ గా వెళ్ళింది. అలా అబ్జర్వ్ చేయాలి. ఇంక్రీజ్ స్పీడ్. ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి. రైట్ యూటర్న్. రైట్ యూటర్న్ ఉన్నప్పుడు రైట్ లోనే ఉండాలి. ముందు చూసుకోవాలి ఏమున్నాయి, యూటర్న్ ఏ రోడ్ లో తీసుకోవాలి. అలా గేర్ బాగానే వేసారు, బట్ ఫస్ట్ గేర్ కదా, మీరు కంపల్సరీ ఇక్కడ ఆగుతారు కాబట్టి ఆగిన తర్వాత వేసుకుంటే బెటర్ అనమాట. అవన్నీ మిస్టేక్స్ ఉంటాయి, కంపల్సరీ ఫుల్ఫిల్ గా ఎవరు డ్రైవ్ చేయలేరు. కంపల్సరీ చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే అవన్నీ పట్టించుకోవద్దు. మిస్టేక్ ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో అబ్జర్వ్ చేసుకోవాలి. ముందు లెఫ్ట్ రైట్ మొత్తం చెక్ చేసుకోవాలి. నేను ఏం పట్టుకోవట్లేదు. స్టీరింగ్ లెవెల్ నీట్ గా 1 2. ఫ్రంట్ చూడండి. స్పీడ్ ఇంక్రీజ్ చేసి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోండి. అయితే లెఫ్ట్కి వెళ్ళాలి, లేదంటే లెవెల్ చేయాలి స్టీరింగ్. రైట్కి వెళ్ళకూడదు. లెఫ్ట్, ఇంకా లెఫ్ట్. నేను ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ లో నేర్చుకోవాలని పని బట్టి వచ్చానండి. క్లోజ్ అయితే లైట్ గా కచ్చింది రైట్ కి, ఎక్కువ వద్దు. అంటే కార్ క్రాస్ ఉందని అనిపిస్తుందా మీకు, అప్పుడు లెవెల్ చేసుకోండి, స్ట్రైట్ చేయండి. క్లోజ్ అయితే ఆపేసుకోండి, భయం వేస్తే ఆపేసుకోండి. అది లెఫ్ట్ ఈసారి. ఎంత స్లోగా వెళ్తే అంత బెటర్. కట్ అవ్వాలి, స్టీరింగ్ కట్ చేస్తూ ఉండాలి. రొటేట్ కంటిన్యూ తిప్పుతూ ఉండాలి. రైట్ లైన్ లో సెట్ అవ్వాలి, ఎందుకంటే మనం రైట్ లైన్ లో వచ్చింది కారు. లెఫ్ట్ లైన్ లో వస్తే లెఫ్ట్ లో ఉంటుంది. అవును. ప్రాక్టీస్ కొంచెం మనకు తెలుస్తుంది. మీరు కొంచెం ఇలాంటప్పుడు అబ్జర్వ్ చేసుకోవచ్చు, కానీ ఫుల్ ట్రాఫిక్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇలాంటప్పుడు ఖాళీ రోడ్ అబ్జర్వ్ చేసుకుంటాం, వెనకాల ఉందా పక్కన ఉందా. బట్ ఫుల్ ట్రాఫిక్ లో మనం అంటే అదే మల్టీ టాస్కింగ్. ఆ మల్టీ టాస్కింగ్ ఫుల్ఫిల్ గా రావాలంటే మీరు ఫుల్ ప్రాక్టీస్ తోనే. ఫస్ట్ రోజు అసలు గేర్ వేసి ఫోర్త్ గేర్ సెకండ్ ఉండిపోయేవారు.
4th వరకు వెళ్తున్నారు. 5th కూడా వెళ్తారు బట్ ఖాళీ రోడ్ లేదు కాబట్టి. బిఫోర్ లెఫ్ట్ లైన్ చేంజ్ చేయాలి, ఎందుకంటే కానీ స్లో అవ్వకూడదు. దగ్గరికి వస్తే స్లో చేసుకున్నాను అంతే. ఇప్పుడు స్పీడ్ ఎంత ఉంది, అది సెకండ్ వేసుకోండి. చూసారా, ఫస్ట్ గేర్ వేసుకోవడం వల్ల అనమాట. అది కార్ రన్నింగ్ లో ఏ గేర్ అని చెప్పాను, కొంచెం అది మీరు ఏం చేశారు, ఫస్ట్ గేర్ వేసారు, అవసరం లేదనమాట. మీ పర్మిషన్ తీసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సరే. ఇంకోటి లెఫ్ట్ ఇండికేటర్, లెఫ్ట్ మిర్రర్, చేంజ్ ద లెఫ్ట్ లైన్. లేన్ మారినప్పుడు బ్రేక్ కొట్టకూడదు, అది అర్థమైందా? మిర్రర్ చూసుకుని మిర్రర్ చూసుకుని అంటే లేన్ లో ఉన్నప్పుడు మిర్రర్ చూసుకుని, ఎవరు లేనప్పుడు అప్పుడు లేన్ మారాలి. మీరు లేన్ మారినప్పుడు బ్రేక్ కొడుతున్నారు, ఆటోమేటిక్ గా కాల్ అనేది వెళ్ళిపోతుంది. అది ఏంటంటే అలవాట్లో పొరపాటు అన్నట్టు ఉంటది అనమాట. బట్ మనకి ఇప్పుడు ఏం చేశారు, టర్నింగ్ ఎంత నీట్ గా చేశారు, నేను చెప్పాను అసలు. అది టర్నింగ్ లో ఎగరేసుకోవాలి, సెకండ్. అది యూటర్న్ లో ఫస్ట్. ఇది ఇంకా బండ గుర్తులు అనమాట. ఇవి డ్రైవింగ్ లో ఇవి అయితే కంపల్సరీ బండ గుర్తులు. టర్నింగ్ లో సెకండ్, యూటర్న్ లో ఫస్ట్. అది ఇంకోటి కార్ ఫుల్ గా ఆగిపోతే ఫస్ట్, అప్ హిల్ ఉంటే ఫస్ట్. అది రైట్ టర్న్, రైట్. ఎప్పుడైనా సరే రోడ్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే రోడ్ అంటే ప్రాక్టీస్ రోడ్ ఎప్పుడు మనం ఒకటే చూస్ చేసుకోవాలి. రోడ్ ఎలాగుంటే అలాగ వెళ్ళాలని. ఇంకోటి, మీరు ఇప్పుడు ఒక 2-3 days ఒకే రోడ్ లో ఇచ్చాను, ఎందుకు, ఫస్ట్ రోడ్డు అలవాటు అవ్వాలి. రోడ్డు అలవాటు అయితే మీకు ఏమవుతుంది, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాం, మీకు ముందే తెలుసు కాబట్టి లెఫ్ట్కి వెళ్తారు మీరు. ఇప్పుడు అదే తెలియకుండా మళ్ళీ నేను ఏం చెప్తానో మీరు ఏం చేయాలో అన్ని కన్ఫ్యూజ్ అయ్యి ఎటు తిప్పాలో తెలియదు. అందుకనే ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక రోడ్ లో నేర్చుకోండి. మీరు ఇప్పుడు ఓన్ కార్లో వెళ్తారా, మీరు ఓన్ కార్ డ్రైవ్ చేస్తారు అంటే ఓన్ కార్ కొనుక్కున్నప్పుడు డ్రైవ్ చేస్తారు కదా, ఒకే రోడ్ లో 5 days నేర్చుకున్న తర్వాత మళ్ళీ వేరే రూట్కి వెళ్ళండి. స్లో డౌన్. అది ఎంత సీనియర్ అయినా మిస్టేక్ చేస్తారు ఒక్కొక్కసారి. అలాంటిది మీరు నేర్చుకున్న వాళ్ళు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, లెవెల్ చేసుకోవాలి. రైట్కి వెళ్ళండి. ఇంకా వాళ్ళు వస్తున్నారని మనం భయపడి లెఫ్ట్కి వెళ్ళొద్దు, అయితే ఆగడమో లేదంటే వెళ్ళడమో. అది ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకొని చెప్తా. లెఫ్ట్ మిర్రర్, స్ట్రైట్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, ఎన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా, ముందు ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మిర్రర్ చూసుకుని వెళ్ళాలి. ఎక్కువ అంటే ఒక రౌండ్ తిప్పేయడం, హాఫ్ రౌండ్ తిప్పడం అలాంటివి కూడా. యూటర్న్ ఇంత ఫుల్ ట్రాఫిక్ లో యూటర్న్ ఎలా చేయాలి, నీట్ గా మూవ్ చేసుకోవాలి అంతే. సింపుల్ టెక్నిక్. ఇంకా కార్ ఫాస్ట్ గా వెళ్ళిపోకుండా యూటర్న్ చేసుకున్నప్పుడు ఇంకో ట్రిక్ చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, మీకు లాస్ట్ లో కూడా చెప్పాను బట్ అంత గుర్తుండదు, ఇప్పుడు గుర్తుంటది. మిర్రర్ క్రాస్ చేయకుండా అసలు రొటేట్ చేయొద్దు. ఓకేనా, ఇప్పుడు క్రాస్ అయింది అనమాట, ఇప్పుడు రొటేట్ చేయాలి యాక్చువల్లీ మీరు. బట్ ముందుగానే ఒక రౌండ్ తిప్పారు, హాఫ్ రౌండ్, అలా తిప్పకూడదు. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏదైనా వెహికల్ ముందు వెళ్తుందా, వాళ్ళు క్రాస్ అయిన తర్వాత మీరు మూవ్ చేయండి. లెవెలింగ్ 1 అర్థమైంది చెప్పింది. వాళ్ళు క్రాస్ అయిన తర్వాత మూవ్ చేయాలి, వాళ్ళు క్రాస్ అయ్యే టైంలో మూవ్ చేయకూడదు. ఇన్ కేస్ అతను అయితే మీరు వెళ్ళి టచ్ అవుతారు కదా, మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాడు అనుకుంటాం. అది లెఫ్ట్ ఇండికేటర్, లెఫ్ట్ మిర్రర్, పార్క్ చేయండి ఎక్కడో చోట. నీట్గా స్లోగా వెహికల్ ఆపాలి.
ఓకే. ఇంకా మీరే డ్రైవ్ చేసుకున్నారు, బట్ చిన్న చిన్న మిస్టేక్ జరిగినాయి. ఏ మిస్టేక్ జరిగినాయి? కొంచెం ఎట్లా అంటే గేరు కరెక్ట్ గా ప్రాపర్ గా ఉంది, అదే గేర్ అయితే ప్రాపర్ గా ఉంది. యూ టర్న్ దగ్గర కొంచెం ఆ టర్నింగ్ లోని ప్రాబ్లం అవుతుంది కానీ కరెక్టే, కానీ మీరు ఫేస్ చేయగలుగుతున్నారు. టర్నింగ్ లో ఫస్ట్ సెకండ్ వేయాలి కానీ నేను ఫస్ట్ వేసాను. అది అంతే, చిన్న చిన్న. ఓకే.